హాయ్ అండి. తోటకూర ఫ్రైయేగా ఏముంది స్పెషల్ అనుకుంటారేమో. నేను చూపించిన విధంగా ఈ ఒక్క పొడి వేసుకుని తోటకూర ఫ్రై చేసుకుని చూడండి. చాలా టేస్టీగా కమ్మగా తింటుంటే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాను. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకుని వేగనివ్వాలి. ఈ తోటకూర ఫ్రైకి ఎండుమిర్చి శనగపప్పు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉప్పు నీటిలో కడుక్కుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకుని కాస్త పసుపు ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1 స్పూన్ పల్లీలు 1 స్పూన్ నువ్వులు వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కూరకు సరిపడా కారం 1 స్పూన్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే 1 ఇంచు చింతపండుని వేసుకోవచ్చు. 5-6 ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని పల్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి మరీ పేస్ట్గా కాకుండా ఇలా పౌడర్గానే ఉండాలన్నమాట. దీన్ని వేసుకుని కాస్త ఉప్పును కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ పొడితోనే ఈ కూరకి మంచి రుచి ఇంకా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.